ఇప్పటి వరకు షిరిడీకి మీరు ఎన్ని సార్లు వెళ్ళొచ్చు? ఇంకా లెక్కలేదు నాకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి. అడిగితే నా కొడుకు కావాలి ఇచ్చిన వరం బాబా, వాడు అసలు ఏమైంది నాకు కావాలి ఇప్పుడు అని అలా నాగమని సాయక్క నిలబడ్డా. ఆ క్షణం ఏమనిపిస్తుంది నాకు, అసలు అంతమంది వెతికితే దొరకదు, ఎక్కడ చూస్తే లేడు. సెకండ్లో నా ఏడుపు చూసి ఇంటి ముందు ఇలా పెట్టేసిండు వాడిని. అటువంటి లీల అసలు నా నా మనసులో పాటలు నిన్న ఆ రకంగా సేవించుకుంటున్నా. నమస్కారం, ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. మన ఆంధ్రప్రభ భక్తి ఛానల్లో ప్రసారమైనటువంటి ఎన్నో బాబా ఎపిసోడ్స్ని చూసి ఒక భక్తురాలు ఆమె జీవితంలో జరిగిన బాబా చేసిన అద్భుతాల గురించి మనతో చెప్పడానికి స్టూడియోకి వచ్చారు. ఆమె పేరు నాగమణి. ప్రస్తుతం అమ్మ మనతోనే ఉన్నారు. నమస్కారం అమ్మ, బాగున్నారా? మా ఛానల్లో వచ్చిన ప్రతి ఎపిసోడ్స్ చూసారా? చూసాం. ఓకే, అయితే ఇప్పుడు మీరు మీ లైఫ్లో జరిగిన అయితే బాబా చేసిన అద్భుతాల గురించి చెప్పడానికి వచ్చారు. అసలు మీకు బాబాకు మొదటి అనుబంధం ఎక్కడ ఏర్పడింది? శ్రీ శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజకి జై. మా ఇంటి దీపము నీవేనయ్యా సాయి, మా కంటి వెలుగువు నీవేనయ్యా. మా ఇంటి దీపము నీవేనయ్యా సాయి, మా కంటి వెలుగువు నీవేనయ్యా. పిలచినది తడువుగా పలికేవయ్యా, పిలచినది తడువుగా పలికేవయ్యా. మా ఇతి బాధలు తీర్చేవయ్యా. మా ఇంటి దీపము నీవేనయ్యా సాయి, మా కంటి వెలుగువు నీవేనయ్యా. దుఃఖము కానీ దుఃఖము రాని నవ్వుతూనే ఉంటా సాయి నా వెంట. జన్మ జన్మములో మాయి అనుబంధం సాయి మా దాత మరువను మెరపా. సాయి మన దేవుడు, సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంత. సాయి మన దేవుడు సాయి రామ్, సాయి శ్రీరాముడు, సాయి శ్యామ్, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంత. సాయి మన దేవుడు సాయి శ్రీరాముడు. బాబా అంటే ప్రాణం, చాలా చాలా ప్రాణం బాబా అంటే. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి చెప్తాను, పెళ్ళయింది. పెళ్ళైన కొద్ది రోజులకే నాకు బాబు కడుపులో పడ్డాడు. చిన్నవాళ్ళం ఏం తెలియదు. ఇంకా అన్నీ అమ్మ వాళ్ళు పెట్టిన పూజ సామాన్లు గిట్ట మంచిగా చక్కగా అలంకరణ చేసి పెట్టుకుంటుంటే, నాగమని చిన్నదైన ఎంత బాగా పూజ చేసుకుంటుందో అని ఇంట్లోకి వచ్చే వాళ్ళందరూ ఆశ్చర్యపోయేలా. అంటే ఏ లక్ష్మీదేవి, సరస్వతి, విష్ణు ఇవన్నీ దేవుళ్ళు తెలుసు. ఇంకా ఏదో అలా దీపం ముట్టించేసి దండం పెట్టుకునేదాన్ని అంతే. ఏ దేవుడికి తృప్తిగా మొక్కాలన్నది కూడా అంతే, అనుభవము వయసు లేదు, చేస్తున్నా అంతే. అంతలోనే నాకు ఒక బాబు కడుపులో పడ్డాడు. పెళ్ళైన ఒక 1 year లోపే. తెలిసి తెలియని చిన్నతనము. సరే అయిపోయింది, బాగైంది. వాడు నెలలు నిండక ముందుకు పుట్టాడు. ఇంకొక 4 days అయితే 9 months పూర్తి అయ్యేది. అట్లా పుట్టిండు కానీ చాలా బాగుండు. పుట్టినాక అందరు నెలలు నిండలేదు కదా, ఎలా అని మా వాళ్ళందరూ భయపడుతుంటే మేడం అన్నది మర్చిపోయిందేమో తనే, మరి బాగున్నాడు బాబు, ఏం కాదులేండి అని మేడం చెప్పింది హాస్పిటల్లో. చాలా ఎంత చక్కదనంగా అంటే అంత బాగున్నాడు అన్నట్టు వాడు. ఇంకా పుట్టిన తర్వాత తెల్లవారి వరకు బాగుండదు. అక్కడ నుంచి చిన్నగా కొంచెం కళ్ళు మూయడము, ఎక్కడో ఇక్కడ హోల్ పడ్డదంటే ఆ గుండెలో, మాకు తెలియదు. టెస్టులు అన్నీ అవుతుంటే డాక్టర్ చేస్తుంటే పాలు తాగట్లేదు కరెక్ట్. కానీ అప్పటి నుంచి అన్ని టెస్టులు ట్రీట్మెంట్ మొదలైంది.
అసలు నేను ఇంట్లో ఇంకా లేను, హాస్పిటల్లో అక్కడే ఒక 21 days వరకు అట్లనే ఉన్నా. అంటే ఎంత చిన్న ఏజ్లో అయినా బాబు భగవంతుడు ఒక బిడ్డనిచ్చిండు అంటే ఇక ఎట్లా ఉంటుంది ఇక. ఇంకా నేను మా వారు అసలు ఇంకా బాబు కోసం చాలా కష్టపడ్డాము. 27 days బతికాడు వాడు. ఏం కాదని చెప్పారు డాక్టర్లు. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ ఉంది. వచ్చిన తర్వాత నైట్ కొంచెం మెడిసిన్ వేసి పడుకోబెట్టినాము. మా ఒక 4 గంటలకు అట్లా మా మమ్మీ ఎత్తుకొని చూసింది. ఎత్తుకొని చూసే వరకు నేను లాస్ట్ పాలలో ఏదో మెడిసిన్ కలిపి వేసి పడుకున్నా. మా ఆయన లేడు. తను రోజు వచ్చి కాళ్ళు కడుక్కొని వచ్చి అలా చేతి పట్టిస్తే వాడికి ఇట్లా గట్టిగా పట్టుకునేటోడు. ఆ రోజు వచ్చి సడన్గా వచ్చిండు. వచ్చి చూసేవరకు ఏంది అలా పిడికిలు గట్టిగా పట్టుకున్నాడు వాడు అని అడిగాను. మా మమ్మీ లేసి ఎత్తుకుంది. అమ్మ లేసి ఎత్తుకునేసరికి నేను పోసిన మెడిసిన్ ముక్కులకించి వచ్చేసింది బాబుకు. అయితే నైట్ ఏదో అయిపోయింది, ఇంకా తెలియలేదు. మా అమ్మ లేసి అయ్యో బాబు ఇలా అయిపోయిండని మా అమ్మ ఏడిస్తే కానీ మాకు తెలియదు వాడు అలా అయ్యిండు అనేసి. అసలు మా ఆయనకు నాకు ఎలా ఏడాలని కూడా తెలియదు. చిన్న పిల్లలము, అలాంటిది దేవుడు అసలు అడగక ముందుకు అవరం ఇచ్చిండు అలా అయిపోయింది. ఇక అంతే మనసంతా ఏదో కలుక్కుమనడం, ఇక తెలియని ఆరాటాన్ని అన్నట్టుగా. ఇంకా 2-3 సంవత్సరాలైనా మాకు అవసరం లేదు, కానీ అడగకుండా అట్లా ఇచ్చి మరి ఏ జన్మదో ఏందో అలా ఇచ్చి వాడి రుణం అలా ఒక 1 year ఎలా పెంచుతారు బాబును. 27 daysలో అంత ఖర్చు పెట్టామన్నట్టు వాడికి. అంత మెడిసిన్ కానీ డ్రెస్సులు కానీ ఏది కానీ అసలు చాలా ఇంకా ఇట్లా రెడీ చేస్తాను, అంత బాగా చూసుకోవచ్చు అన్నట్టు ముసాబ్ చేస్తుంటే ఎందుకు చేసానో అర్థం కాలేదు. ఇంకా చేయనేమో అని నాకైతే తెలియదు కదా, దేవుడు అలా చేయించడేమో అయిపోయింది. అంతని బాగా ఏడ్చుకుంటూ ఉన్నాం. ఇంకా ఆ చిన్న బాబునైనా కాలరా ఊరికి తీసుకెళ్ళిపోయినాం. మా ఊరికి తీసుకుపోయి ఊళ్ళో పెట్టుకున్నాం. ఇంకా మా నాన్న వచ్చి ఓదార్చడమో చేయడం అలా అయింది. మా నాన్న చాలా మంచి వ్యక్తి అన్నట్టు, పబ్లిక్ అంతా మెచ్చుకునే మంచి మనిషి అన్నట్టు. ఏం కాదులే బిడ్డ, ఏదో పూర్వజన్మలో ఏదో ఉంటుంది, దేవుడు అడగక ముందుకు ఇచ్చిండు, తీసుకెళ్ళిపోయిండు, పూచిందని పువ్వులు కాదు మళ్ళీ పుడతారు కదా అది ఇది అనేసి వాళ్ళు నచ్చ చెప్పడము. అలా కొంచెం ధైర్యం తెచ్చుకుంటున్నా. సడన్గా మా నాన్నకి యాక్సిడెంట్ అయిపోయిండు. వాడిని కాకుండా ఇంకొకరిని కనొచ్చు, కానీ నాన్న పోతే దొరకడు కదా. ఇంక వాడిని మర్చిపోయినా నాన్న నేర్చుకుంటున్నాం అన్నట్టు. నేర్చుకుంటూ ఉన్న సమయంలో బాబు కడుపులో పడ్డాడు. ఇంకొక బాబు కడుపులో పడ్డాడు. మా నాన్న పోయిన 3 monthsకి కడుపులో పడ్డాడు వాడు. అసలు ఏమనుకోను, అసలు ఇంకా మా నాన్ననే వస్తుండే మన బాధ చూడలేక నాన్న సడన్గా అవ్వడము, వాడు కడుపులో పడడం అసలు ఒక అనుభూతి. ఏడుపంతా పోయింది. నీకు వాడి కోసం నాన్న కోసం పోయి మళ్ళీ కడుపులో పడ్డ బిడ్డ కోసం ఆరాటపడము, ఆశపడడం. మళ్ళీ ఆ టైంలో దేవుడు అంటే ఏంది అని నాకు ఏమీ తెలియదు. అప్పుడు నా మనసు ఇంకా మొన్నట్లు అయిపోయింది కదా, ఈసారి ఒక దేవుడు అంటారు. ఇప్పుడు నేను కూడా ఒక దేవుడిని చూసుకోవాలి, ఒక మంచి దేవుడికి దండం పెట్టుకోవాలి. అప్పటి వరకు ఏ దేవుడికి మొక్కాలన్నది కరెక్ట్గా నాకు ఏం స్థిరంగా ఉండలేదు, మనసు చిన్నపిల్లనే కాబట్టి. మొన్నట్లు అయిపోయిండు బిడ్డ కాబట్టి ఈసారి కడుపులో పడ్డ బిడ్డ చాలా బాగుండాలి, నేను ఏ దేవుడిని మొక్కుకోవాలని అప్పుడు మనసు అంతా స్పందించి దేవుళ్ళ చుట్టూ నా మనసు తిరగడము, ఈసారి బాగా పుట్టాలి వాడు అది ఇది అనేసి అనుకోవడము. బాబా అంటే అప్పటికి ఎవరికి పెద్దగా తెలియదు. 30 years బ్యాక్ ఎవరికి ఎక్కువ కొంచెం బస్తీలలో అక్కడ ఎక్కువ తెలియదు. 35 years కింద అయితే నా అదృష్టానికి నేను ఎట్లా హాస్పిటల్కి వెళ్ళినా చూపించుకున్నా. మేడం ఇలా అయింది లాస్ట్ టైం అంటే ఆమె జాగ్రత్తలు తీసుకోవడము, చక్కటి మందులు రాయడము. 3 months అవుతుంది, నేను దేవుడికి మొక్కుకోవాలి అని నాకంటే సతమతం అవుతున్న టైంలో మా ఇంటి పక్కన ఒక ఆమె ఒక బామనామ ఉంటే అన్నట్టు, బాపన్న లక్క అని ఉండే, చాలా బాగా ఫ్రెండ్లీగా ఉండేది. అన్ని దేవుళ్ళ ఫోటోలు పూజ చేసేది ఆమె. లక్కుగా అసలు బాబా ఫోటో తెచ్చుకొని పూజ చేసుకుంటుంది. తీర్థం ప్రసాదం తీసుకుందిరా నాగమణి అనేసి పిలిచింది నన్ను. నాకు బెడ్ రెస్ట్ చెప్పింది మేడం. పిలిచి అవునా అనేసి వెళ్ళి అలా తీర్థం ఇచ్చింది. తీసుకొని సడన్గా ఇలా చూసిన సమయంలో అసలు అన్ని దేవుళ్ళు చూశాను కానీ బాబాని చూడలేదు అప్పటికట్లా. ఆయన చక్కగా తలపాక కట్టుకొని ఒక వింతగా మంచిగా కనిపించిండు అన్నట్టు నాకు. చాలా మంచిగా ఇట్లా కనిపించింది. అప్పుడే అడిగిన తీర్థం ప్రసాదం తీసుకోకుండా అక్క ఏ దేవుడు అక్క అయినా అని అడిగిన. అంటే సాయిబాబా నాగమని. అప్పటి వరకు నాకు బాబా తెలియదు అప్పటి వరకు కూడా. ఈ దేవుళ్ళని తెలుసు కానీ నేను ఎవరికైనా సరిగా మొక్కుకున్నదాన్ని కాదు, పూజ చేసేదాన్ని. కానీ నాకంటే ఇప్పుడు ఒక దేవుడిని నమ్ముకోవాలి, మళ్ళీ నాకు నెక్స్ట్ పెట్టబోయే బిడ్డ బాగా పుట్టాలి అని నా మనసు అంతా ఆరటపడే టైంలో అసలు నా కోసమే వచ్చినట్టుగా తండ్రి ఆమె ఫోటో తీసుకురావడం, ఆమె పూజకు నన్ను పిలవడము, ఆ తీర్థం ప్రసాదం తీసుకొని ఏ దేవుడు అక్క అని నేను అడగడము. బాబా నాగమని చాలా మంది పూజ చేస్తుండ్రు, ఆయన ఏదంటే అది మంచిగా చేస్తుండట అని చెప్పింది అన్నట్టు. కథమమ్మ ఇంకా ఆ బాబా రూపాన్ని చూసింది మొదలు ఇంకా అలా గుండెల్లో నిలిచిపోయింది నాకు. ఇంకా అంతే, నాకు దొరికిండు దేవుడు. ఇంకా
కొత్త దేవుడు దొరికిండు నాకు. ఇవన్నీ చూశాను కదా, నా మనసు ఆరాటపడే టైంలో ఆ దేవుడు అలా దొరికిండు. అన్నీ విష్ణు బ్రహ్మ ప్రతి సర్వం సాయేనంట అని చెప్పింది అన్నట్టు తను. ఆయన ఒక్కరిని కొలుచుకుంటే అందరినీ కొలుచుకున్నట్టే కదా. మళ్ళీ నేను నా మనసు ఇంత ఆరాటపడుతున్న టైంలో ఆయన కనిపించిండు అట్లా అని చాలా చాలా అంటే చాలా చాలా ఇష్టపడ్డాయి నేను. ఇష్టపడి నెక్స్ట్ మళ్ళీ సాయంత్రం వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళి యా పూజ చేసుకోవాలంటే ఏం కావాలక్క అని అడిగాను. ఏం లేదు నాగమని, బాబా ఫోటో, గులాబీ పువ్వులు, గంధము ఇవి ఉండి భక్తితో చేసుకొని గురువారం ఇట్లా చేసుకుంటే చాలు, బాబా ఏదంటే అది ఇస్తాడు, నాకు తగ్గట్టుగా చెబుతుంది అన్నట్టుగా. ఖచ్చితంగా నేను చేసుకుంటా. కానీ అసలు ఆటో దొరకలేదు. అశోక్ నగర్లో ఫోటో స్టూడియో అవన్నీ ఫోటో దొరుకుతాయి. ఆటో దొరకకుంటే కూడా చెమటలు వస్తుంటే కూడా బాబా ఫోటో కోసం నడుచుకుంటూ వెళ్ళాను. రేపే గురువారం, రేపు నేను తప్పకుండా చేసుకోవాలని ఆశ. ఆ ఫోటో, గులాబీ పువ్వులు ఇవన్నీ తీసుకొని వచ్చి ఆ గురువారం, అదే గురువారము చక్కగా బాబా ఫోటో పెట్టుకొని అప్పటి నుండి తృప్తిగా మనసు పూర్తిగా బాబా ఈసారి పుట్టబోయే బిడ్డని నాకు మళ్ళీ మంచిగా కావాలి. అసలు నాకు కొడుకు పుట్టిపోయింది కాబట్టి ఈసారి మళ్ళీ బిడ్డనా కొడుకు అని తెలియదు. నేను మాత్రం నాకు కొడుకు అని అడుగుతున్నా తిరిగి. నాకు మళ్ళీ మంచిగా కొడుకు నువ్వు బాబా, ఎప్పుడు నీకు భక్తురాలుగా నేను పూజ చేసుకుంటాను. ఇంకా నాకు తోసినంత మొక్కుకున్నామ్మా. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా భక్తురాలుగానే ఉండిపోతా. కష్టం రాని సుఖం రాని అనుకున్నట్టుగా తండ్రి చక్కటి బిడ్డనిచ్చాడు.